హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి. సో లాస్ట్ వీడియోలో నేను రోప్ వే వెళ్ళింది చూపించాను కదా పార్ట్ 1లో. ఇది వచ్చేసి దానికి కంటిన్యూషన్ పార్ట్ 2. సో రోప్ వే దిగిన తర్వాత మేమైతే బోటింగ్ కి వెళ్దాం అనుకుంటున్నాము. రోప్ వే దిగిన తర్వాత మనం స్ట్రైట్ గా వచ్చేస్తే బోటింగ్ కి వెళ్ళడానికి టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అని చెప్పారు. ఆల్రెడీ ఒకటి ట్రిప్ కి వెళ్ళిందంట, అది రిటర్న్ రావాలి కదా, సో అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్పారు. ఈచ్ వన్ వచ్చేసి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు డ్యాము. ఇంకా అక్కమ్మయ్య టెంపుల్ కి వెళ్ళడానికి మాత్రం ఇంకా వేరే ఛార్జ్ చేస్తారంట. అది ఓన్లీ మార్నింగ్ టైమే అవైలబుల్ ఉంది అని చెప్పారు. ఆఫ్టర్నూన్ మాత్రం ఓన్లీ ఇది ఒకటి నార్మల్ డ్యామ్ వరకు అలా చుట్టుకొని వస్తుంది అంతే. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఫైనల్ గా అయితే టికెట్స్ ఇచ్చేసారు. చాలా మందే ఉన్నట్టున్నారు బోటింగ్ కి వెళ్లే వాళ్ళు. సో ఫైనల్ గా అయితే బోట్ ఎక్కడానికి వెళ్ళిపోతున్నాం. ఎండ కూడా గట్టిగా ఉంది, ఎలా ఉంటుందో ఏమో ఈ ట్రిప్ చూడాలి. ఫస్ట్ అయితే వెళ్ళొద్దు అనుకున్నాం ఈ ఎండకి, కానీ ఇంకా ఇక్కడ దాకా వచ్చాం కదా అనేసి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు దారిలో ఈ చిలక కనిపించింది, హ్యాపీగా రైస్ తింటుంది అనమాట. వాళ్ళ గురువు గారు లేరు, మరి ఎక్కడికి వెళ్ళిపోయారో. ఫస్ట్ 150 స్టెప్స్ దిగి 150 స్టెప్ ఎక్కి రావాలి, వెళ్తారా లేదా బోటింగ్ కి అని అడిగారు క్వశ్చన్. సో అలా అడిగేసరికి కొద్దిగా డౌట్ వచ్చింది, వెళ్ళాలా వద్దా అని. 150 స్టెప్స్ దిగేటప్పుడు అయితే మంచిగా ఉంది, మరి ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. అక్కడ ఒక పెద్ద ఉసిరి చెట్టు ఉందన్నమాట, అక్కడ నుండి కాయ కింద పడి డొల్లుకుంటూ వచ్చింది. సో దాన్నే వెతుక్కుంటూ వెళ్తున్నా దొరికితే తిందామని, బట్ దొరకలేదు. పైనుండి చూస్తే ఇదన్నమాట వ్యూ, ఇలా ఉంటుంది. మనం ఎక్కాల్సిన బోట్ అదే. ఇప్పుడైతే బోట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎక్కిన ఒక 5 మినిట్స్ కి బోట్ అయితే స్టార్ట్ అయింది. చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో వాతావరణము. ఎండ ఉంది అనిపించింది, కాకపోతే డ్యామ్ మీదకి వచ్చాక చల్లటి గాలికి చాలా బాగుంది. నాకు ఈ ట్రిప్ చూస్తుంటే సేమ్ పాపికొండలకి వెళ్తే ఎలా ఉంటుందో అలానే అనిపించింది. మేము నెక్స్ట్ పాపికొండలు కూడా వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ నేను ఒకసారి వెళ్ళాను ఫ్రెండ్స్ తో, బట్ ఫ్యామిలీతో ఎప్పుడు వెళ్ళలేదు. సో నెక్స్ట్ కుదిరితే పాపికొండలు కూడా వెళ్ళాలి. మీకు ఈ వ్యూ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి.
సో, ఇలా మనల్ని డ్యామ్‌కి దగ్గర వరకు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ స్టాప్ చేస్తారనమాట. బోట్‌ని స్టాప్ చేసి అసలు పాతాళ గంగ అని పేరెందుకొచ్చింది? ఈ డ్యామ్‌కి వాటర్ ఎక్కడి నుంచొస్తది? ఎక్కడ ఎండ్ అవుతది? అండ్ డ్యామ్‌కి ఇవతల వైపు వాటర్ ఎప్పుడు గ్రీన్ కలర్‌లోనే ఉంటాయంట. డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు అవి వైట్ కలర్‌లో వెళ్తాయంట. అండ్ మన చేతిలోకి తీసుకున్నప్పుడు కూడా అవి వైట్ కలర్‌లోనే ఉంటాయి. సో, ఇదంతా ఎందుకు అలా ఉంటుంది? ఏంటి? అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ నుండి వేరే బోట్ ఎళ్తుంది. మరి దీనికి వేరే టికెట్ చార్జ్ చేస్తారనుకుంటా. ఇది కొంచెం దూరం ఎక్కువ వెళ్లి వస్తుంది. బట్ మాకైతే కనిపించలేదు లిస్ట్‌లో. ఇలా మా బోటింగ్ అయితే కంప్లీట్ అయింది హ్యాపీగా. ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. సో, మనకి మిడిల్‌లో మాత్రం గైడ్ ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. శ్రీశైలంలో యొక్క విశేషాలు ఏంటి అనేవి అంతా కంప్లీట్‌గా మనకి గైడ్ చేస్తారు. తర్వాతైతే మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తారు. మేము దిగేటప్పుడు స్టెప్స్ బానే దిగాం కానీ, ఎక్కేటప్పుడు మాత్రం ఎక్కలేకపోయాము. వాటర్ అయితే తాగిన వాళ్ళం తాగినట్టే ఉన్నాం. సో, సేమ్ మళ్ళీ రిటర్న్ మేము రోప్‌వేలో వెళ్దామనైతే అక్కడికొచ్చేసాము. చాలా మందున్నారు. ఆల్మోస్ట్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పట్టింది. బయటికొచ్చిన తర్వాత ఇంకా ఎలాగో షాపింగ్ చేయాలి కదా కంపల్సరీగా. సో, పిల్లల కోసం టాయ్స్ చూస్తున్నాము. మోక్షి దగ్గర ఆల్మోస్ట్ అన్ని టాయ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏది కనిపించింది అంటే ఆటో ఒకటి కనిపించిందనమాట. సో, ఆటో తీసుకున్నాము. వదిన వాళ్ళ అబ్బాయికి ఒకటను, మోక్షికి. సో, సేమ్ తీసుకున్నాము. బట్ కొద్దిగా కలర్ డిఫరెన్స్‌లో. ఇక్కడైతే శివలింగాలు చాలా బాగున్నాయి. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. సో, ఇదే అన్నమాట ఆ ఆటో. ఒకటొచ్చేసి గ్రీన్ కలర్, ఇంకోటి యెల్లో కలర్ తీసుకున్నాను. ఇది తీసుకోవాలన్నారు డోజరా ఆర్ కొక్లైన్ ఏమంటారో తెలీదు నాకు కూడా. బట్ అది ఆల్రెడీ ఉంది వద్దులే అనేసి ఇంకా 2 ఆటోలే తీసుకున్నాను. సో, చాలా టైర్డ్ అయిపోయిందనమాట. ఎండ గట్టిగా ఉందని చెప్పాను కదా! తిరుగుతూనే ఉన్నాము వచ్చినప్పటి నుంచి. ఇంకా చిన్నగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. సారీ, ఇంటికి మీన్స్ రూమ్‌కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. మాకు వెళ్తూ వెళ్తూ ఫ్రూట్ షాప్ కనిపించింది. జ్యూస్ షాప్ అన్నమాట. సో, ఇంకా అక్కడికి వెళ్ళి నేనైతే పైనాపిల్ తీసుకున్నాను. మా హస్బెండ్ ఏమో షర్బత్ అంట. ఎప్పుడు ట్రై చేయలేదు కదా! ఈసారి ట్రై చేస్తా అని తీసుకున్నారు. టేస్ట్ అయితే రకరకాలుగా ఉంది వర్మ అని చెప్తున్నారు. వీడేమో సోడా తీసుకున్నాడు. నాకెందుకులే కొత్తవన్నీ అనేసి సేఫ్ సైడ్. సో, ఇంకా మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఆపోజిట్ చాలా షాపింగ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట ఆపోజిట్ లైన్‌లో. సో, ఏదైనా కావాలి అనుకుంటే తీసేసుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని. సారీ, నాకు ఇంటికనే వస్తుంది ఊరక. రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోదామని. సో, స్టిల్ సాయంత్రం వరకు కూడా ఇంకా ఫ్రీ దర్శనం లైన్‌లో జనాలు చూడండి ఎలా ఉన్నారో. ఫుల్‌గా ఉన్నారు. బట్ ఎందుకో తెలీదు. పొద్దున అంతే ఉన్నారు. ఈవినింగ్‌కి అంతే ఉన్నారు. మేము అనుకున్నాం ఈవినింగ్ కొంచెం ఖాళీగా ఉంటుందేమో అని. బట్ అలా లేదు. సో, ఇంకా ఆపోజిట్‌లో లలితాంబ వాణిజ్య సముదాయం అంట. సో, ఇక్కడైతే చాలా సెంటర్స్ ఉన్నాయి. మనకి నచ్చినవి కావాల్సినవన్నీ దొరుకుతాయి. సో, మీరు మాతో పాటు షాపింగ్ చేసేయండి.
ఇలా మా విండో షాపింగ్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా 3:30 అలా అవుతుంది. రూమ్‌కి వెళ్ళిపోయి ఫ్రెష్ అవుదామని అయితే ఫాస్ట్‌గా వచ్చేసాము. ఒక 1 అవర్, 1 ½ అవర్ రెస్ట్ తీసుకున్నాము. సో, ఇంక ఇప్పుడైతే టైము 6:00 అవుతుంది. అన్నీ ప్యాక్ జేయాలి. 7:20కి మా బస్ టైమ్ అనమాట. ఇంకా తర్వాత మధ్యలో బస్ ఎక్కడ ఆపరు అనేసి ఇప్పుడే డిన్నర్ చేసేద్దామనైతే లగేజ్ మొత్తం ప్యాక్ జేస్తున్నా. సో, నెక్స్ట్ డిన్నర్ చేసేసి ఇంకా బస్ ఎక్కి ఎళ్ళిపోవడమే. మా ట్రిప్ అయితే చాలా హ్యాపీగా ఎండ్ అయింది. మీరెవరైనా శ్రీశైలం వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్‌గా ఒక 2, 3 డేస్ ప్లాన్ చేసుకునే వెళ్ళండి. సో దట్ అన్నీ కవర్ చేయొచ్చనమాట మనము. వన్ డే వస్తే ఏంటంటే హడావిడి అవుతుంది. బట్ స్టిల్ మేమైతే సాటిస్ఫైడ్ ఈ వన్ డే ట్రిప్. మీరెవరైనా శ్రీశైలం రావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా ఆధార్ కార్డ్ మాత్రం మర్చిపోకుండా తీసుకొచ్చుకోండి. ఎందుకంటే రూమ్స్ తీసుకోవాలి అంటే మనకి ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. సో, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇన్ కేస్ ఎవరైనా లాస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటారు కదా! పార్ట్ 1. సో, పార్ట్ 2లో కూడా చెప్తున్నాను. ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ. అందరికంటే ముందు నేనే ఫ్రెష్ అయ్యాను. బట్ స్టిల్ నేనే లేట్ చేస్తున్నాననమాట. సో, బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసేసాను. ఏమేం కావాల్సో అవన్నీ బయట పెట్టేసి, అవసరం లేనివన్నిటిని ఇంకా లోపల పెట్టేసా. బాగా ఆకలేస్తుంది. ఇంకో 15 మినిట్స్‌లో అయితే స్టార్ట్ అవ్వాలి. లేదంటే బస్‌కి లేట్ అయిపోతదనమాట. ఆఫ్టర్‌నూన్ కూడా లైట్‌గా తిన్నాము. ఎందుకంటే హెవీగా తింటే మళ్ళీ తిరగలేమేమో అనిపిచ్చింది. సో, ఇంక అందుకే లైట్‌గా తిని ట్రిప్ అంతా హ్యాపీగా ఎండ్ చేసేసాము. ఇంక ఇప్పుడైతే ఫుల్‌గా తినేసి బస్ ఎక్కి కూర్చుంటే మార్నింగ్ లేసేసరికి హైదరాబాద్‌లో ఉంటాము. సో, వెళ్ళేసి అయితే ఇప్పుడు మనం డిన్నర్ చేద్దాము.
సో ఇంకా నాదే లేట్ అన్నమాట. రూమ్ ఎలా ఇచ్చారో అలా పెట్టేసాము. అన్నిటిని సదిరేసాను. ఒక్కటి కూడా మిస్ చేయకుండా. మళ్ళీ ఏదైనా మర్చిపోయినా ఇబ్బంది అవ్వాల్సి వస్తది కదా! సో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్నాను. సో ఇంకా ఫైనల్‌గా అయితే నేను కూడా రెడీ అయిపోయాను. ఆల్మోస్ట్ ఇంకా మేము ఎగ్జిట్ అయిపోవాలి, ఇంకా టైం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు డిన్నర్ చేయడానికి చాలా దూరం వెళ్ళాలి. మేము వచ్చేటప్పుడే ఒక హోటల్ చూసామన్నమాట. చూడ్డానికి మంచిగా అనిపించింది మెనూ కూడా. సో ఇంకా అక్కడికి వెళ్లి తిందాము. ఇన్ కేస్ మధ్యలో వేరే హోటల్ ఏమన్నా కనిపిస్తే అక్కడ తినేస్తాము. లేదంటే అక్కడికే వెళ్తాము. ఎందుకంటే అది ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్లి తినాలి అంటే మనకొక గంటన్నా కావాలి టైము. సో మాకు ఎగ్జాక్ట్‌గా మిగిలింది కూడా 1 అవర్ 15 మినిట్సే. ఈ 1 అవర్ 15 మినిట్స్‌లో తినేసి మళ్ళీ ఫాస్ట్‌గా బస్ స్టాండ్‌కి కూడా వెళ్ళిపోవాలన్నమాట. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను నేను. రూమ్ కాస్ట్ వచ్చేసి ఏసీ అయితే 950 అలా తీసుకుంటున్నారు. నాన్ ఏసీ అయితే 600 రూపీస్ చార్జ్ చేస్తున్నారనమాట. సో మన రిక్వైర్మెంట్‌ని బట్టి ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఈ సత్రంలో అయితే ఇలా ఉంది. బట్ ఇంకోటి ఫస్ట్ అఖిల భారతి రెడ్డి సంఘంలో అయితే ఇంత కాస్ట్ లేవు. అవి నార్మల్ రూమ్స్ అనుకుంటా. నాకు కూడా ఎగ్జాక్ట్‌గా తెలీదు. బట్ ఈ రూమ్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ వస్తే మాత్రం ఇలా నీలం సంజీవ్ రెడ్డిలో తీసుకోండి. అండ్ మేమైతే ఇంకా అంతా ప్యాక్ చేసేసాము. చెక్ చేస్తున్నాము ఏదైనా మిస్ అయిందా లేదా అని. ఇంకా రూమ్ కీస్ వాళ్ళకి ఇచ్చేసి చెక్‌ఔట్ చేసేయడమే. చాలా బాగుంది నీలం సంజీవ్ రెడ్డి సత్రం అన్నమాట ఇది. ఎవరికి వాళ్ళకి సత్రాలున్నాయి. మళ్ళీ స్పెషల్‌గా రూమ్స్ కూడా ఉంటాయో లేవో నాకు కూడా తెలీదు బయట హోటల్స్. బట్ ఇలా సత్రాలైతే చాలానే ఉన్నాయి. ఎవరికి కావాల్సినవి వాళ్ళన్నమాట. ఇంకా లైన్‌లో నిలబడ్డారు మా వాళ్ళు. ఇక్కడ ఒక బుజ్జి బేబీ ఉంది. చాలా క్యూట్‌గా ఉంది. సో ఈ సత్రము ఇంకా చాలా పెద్దగా ఉంది. వెనక కాటేజెస్ కూడా ఉన్నాయంట. బట్ నేనైతే అబ్జర్వ్ చేయలేదు. వీళ్ళు బిల్ పే చేసే లోపు మనం ఒకసారి ఒక రౌండ్ వేసుకొని వద్దాము. ఎలా ఉంది ఏంటి అనేది. సో దీనికి ఆపోజిట్ సైడ్ కాటేజెస్ ఉన్నాయంట. చూడ్డానికైతే చాలా బాగుంది. మొత్తం చెట్లతో నింపేశారనమాట. మామిడి చెట్లు. కిందకి వెళ్లి చూస్తే ఇంకా బాగుండు అనిపించింది. నేను మిస్ చేశాను. లేదంటే వీడియో మొత్తం షూట్ చేసేదాన్ని. ఇప్పుడైతే టైం అయిపోతుంది. వెళ్ళిపోవాలి కాబట్టి సో ఇక్కడ వరకు చూపిస్తున్నానన్నమాట. అలా స్టెప్స్ దిగి కిందకి బ్యాక్ సైడ్ కాటేజెస్ ఉంటాయంట. ఫ్యామిలీస్ వస్తారు కదా! ఒక 2, 3 ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళకైతే చాలా బాగుంటది. బట్ కిందకి వెళ్లి చూడాల్సింది అనిపించింది. నేను ఇప్పుడే చూసాను ఎగ్జిట్ అయ్యేటప్పుడు అటువైపు వే ఉంది. సో ఇదన్నమాట మేమున్న హోటల్ వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి నిలయము. సో ఎవరైనా వస్తే ఇక్కడికి రావచ్చు. మరి ఓన్లీ రెడ్డీస్‌కే ఇస్తారనుకుంటా. ఎగ్జాక్ట్‌గా తెలీదు. సత్రం అంటే మోస్ట్‌లీ అలానే ఉంటాయి. వీళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు ఫాస్ట్‌గా. నేనేమో వీడియో షూట్ చేసుకుంటున్నాను నిదానంగా. ఎప్పుడు నువ్వే లేట్ చేస్తావని తిడుతూ ఉంటారు. ఆబ్వియస్లీ ఎందుకంటే మనం చిన్నగా నడుచుకుంటా వస్తాం. మన ముందు బాడీ గార్డ్స్ వెళ్ళిపోతున్నారు కదా! సో ప్రాబ్లమ్ ఏమి ఉండదు అని. సో ఇప్పుడైతే మేము చిన్నగా నడుచుకుంటా హోటల్ దగ్గరికైతే వెళ్తున్నాము తినడానికి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. సో ఆటోలు కూడా కనిపించలేదు. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. వాకింగ్ చేసే లోపు మంచిగా ఆకలి కూడా వేస్తది కదా అని. మిడిల్ మధ్యలో ఒక హోటల్ ఏదో ఉందంట. అక్కడికెళ్ళి తింటాం. ఇదే అన్నమాట హోటలు. అక్కడ చూస్తే ఎక్కువ ఐటెమ్స్ మాకు కావాల్సిన ఆఫ్టర్‌నూన్ లైట్‌గా తిన్నాం కదా! హెవీ అనేసి ఐటమే చూసాము. ఇక్కడ పరోటా, స్నాక్స్ ఐటెమ్స్ ఉన్నాయి ఓన్లీ. సో అందుకే అక్కడికే వెళ్దాం. దారి మధ్యలో అర్ధనాగేశ్వర గెటప్ వేసుకున్నారనమాట. భలే ఉన్నారు. మేము ఫస్ట్ హోటల్‌కే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ మెనూ చూస్తే మాకు కావాల్సిన ఐటెమ్స్ ఉన్నాయి. సో జీరా రైస్, వెజ్ పులావ్. నేనైతే పరోటా చెప్పాను. బట్ ఇక్కడ పరోటా ఏంటంటే ఆల్రెడీ రెడీమేడ్ అనుకుంటా. సో మనకి డీమార్ట్‌లో దొరుకుతాయి కదా! సేమ్ అలాగే ఉంది. గట్టిగా అనిపించింది. సో నాకైతే ఎక్కువ తినాలనిపించలేదు. ఆబ్వియస్లీ మనకి తినాలనిపించకపోతే మన హస్బెండ్‌కే ఇస్తాం కదా! నేను కూడా అన్నమాట. కొద్దిగా తిన్న తర్వాత తనకి ఇచ్చేసాను. ఈలోపు వీళ్ళిద్దరైతే జీరా రైస్ అండ్ వెజ్ పులావ్ చెప్పుకున్నారు. సో ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాం. బట్ జీరా రైస్ అండ్ వెజ్ పులావ్ అయితే చాలా టేస్టీ ఉంది. క్వాంటిటీ కూడా చాలా బాగా ఇచ్చాడన్నమాట. కాకపోతే ఒకటే
టేస్టీగా అనిపించలే. అండ్ అందులోకి రైతా ఇచ్చాడు. సో అందుకే వీడు ఇంకా నాకు ఇచ్చిన ఆలు కర్రీ వేసుకొని మిక్స్ చేసుకొని తింటున్నాడు. అండ్ ఇంకా వెజ్ పలావ్ అయితే చెప్పక్కర్లేదు. వితౌట్ సూపే చాలా బాగుంది విత్ సూప్ కన్నా. ఇంకా మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే ఇది నేను హోటల్ పేరు మర్చిపోయాను యాక్చువల్గా చెప్పడానికి. బట్ టెంపుల్ కి వెళ్ళే లైన్ లో ఉంది. సో అక్కడ 2 హోటల్స్ ఏమో ఉన్నాయి. సెకండ్ హోటల్ ఇదొచ్చేసి. హ్యాపీగా ఫుల్‌గా తినేసాము కడుపు నిండా. ఇంకెప్పుడు ఎళ్లి బస్ ఎక్కితే హ్యాపీగా నిద్రపోవడమే. మాకైతే ఈ ట్రిప్ బాగా నచ్చింది. సో మీకెలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చెప్పాను కదా క్వాంటిటీ చాలా వచ్చిందని. సో ముగ్గురం షేర్ చేసుకోగా కూడా ఇంకా మిగిలిందనమాట. దాన్ని మళ్ళీ షేర్ చేస్తున్నాడు మా తమ్ముడు పెరుగులోకి వేసుకొని తినండి అనేసి. రైతా కూడా ఆసమ్ ఉంది. మనకి ఎక్కడికన్నా వస్తే మెయిన్ కావాల్సింది ఫుడ్డే. హ్యాపీగా ఫుడ్ తిన్నామంటే నచ్చిన ఫుడ్ ఇంకా దానికి మించింది ఏది ఉండదు కదా. నైట్ టైం అయితే వ్యూ చాలా బాగుంది శ్రీశైలంలో. మాకు ఈరోజు నైట్ ఉండాలి అనిపించింది. బట్ నెక్స్ట్ డే ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా వెళ్ళిపోవాలి. లీవ్స్ పెట్టనీకి కూడా లేదు. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. సో మీరైతే స్టే చేయడానికి అయితే డెఫినెట్ గా ట్రై చేయండి. ఇంకా చిన్నగా నడుచుకుంటా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. వచ్చేసరికి మా బస్ రెడీగా ఉంది. కాల్ చేస్తున్నారు డ్రైవర్. ఇంకా వెళ్ళి అనమాట హ్యాపీగా. అంతే ఈ వీడియో. మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.